దళితులను అణిచివేయాలి అని చూస్తే ఊరుకునేది లేదు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గొంతెనమ్మ విగ్రహాన్ని హఠాత్తుగా కూల్చివేశారు అన్నారు. ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఒత్తిడులకు లోనై రఘురామకృష్ణంరాజు సారథ్యంలో కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారు అని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పెద్దపేటలో అక్కడ గొంతెనమ్మ విగ్రహం చాలా అనేక సంవత్సరాలుగా ఉన్నది. దాన్ని హఠాత్తుగా మొన్న శనివారం కూల్చేశారు. కావాలని అక్కడ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఒత్తిడికి లోనే రఘురామకృష్ణరావు సారథ్యంలో ప్రభుత్వం అక్కడ ఉన్న కలెక్టరు ఒక తప్పుడు నివేదిక ఇచ్చి ఆర్డర్ జారీ చేశారు. గుడిని కోల్చడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ఇంతకుముందు మసీదులు కూల్చారు, చర్చిలు కూల్చారు, ఇప్పుడు ఏకంగా గుళ్ళు కూడా కూలుస్తున్నారు ఈ మతోన్మాదులు. కోల్చడమే కాదు, అక్కడ దళిత పేటలో ఉన్నటువంటి గుడి వాళ్ళు ఆ గొంతెనమ్మ గుడిని ఆధునీకరించి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే దాన్ని తీసేసి రామాలయాన్ని మాత్రమే కడతామని చెప్పిన పట్టుబట్టి రామకృష్ణరాజు గారు అర్ధరాత్రి దాన్ని కూలగొట్టి తెల్లవారిసరికల్ మొత్తం పోలీసుని దించి ఇంటింటికి కాపులా పెట్టి ఎవరో రాకుండా ఎవరో పోకుండా ఎవరన్నా మాట్లాడాలంటే మొత్తం ఆధార్ కార్డులు పెట్టి చెక్ చేసుకుంటూ చేయటం ఇంత దుర్మార్గం. ఒక దేవుడు విగ్రహం కోసం ఇంత దుర్మార్గం చేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము.